వాళ్ళని వాళ్ళని గోలం బాబాయ్నని వాళ్ళని వీళ్ళని విలేజర్స్నని వాళ్ళందరినీ అడిగితే చెప్పింది ఏంటంటే ఇది గైస్. ఎతక్క తవ్వగా దొరికింది ఇది. ఇదేంటి? వాళ్ళు చెప్పింది నిజమే గైస్. అంటే నేను మామూలుగా మారిపోయా. ఇక నేను నార్మల్గా మారిపోయా గైస్. అమ్మ, నా బొలేరో కార్ని చూసి చాలా రోజులైంది గైస్. ఇదంతనే నాకు ఎంత ఇష్టమో. దీని మీద ఎన్నిసార్లు రైడ్ చేశాను. మళ్ళీ దీని మీద మారిపోయా. ఆహా, నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆగండి, చెట్లేంటి ఇవన్నీ ఏంటి అంటే నేను లేనప్పుడు అప్గ్రేడ్ చేశారు మొత్తం. మా పక్కిళ్ళు మొత్తం ఎదురిళ్ళు 1 year కనిపించకపోతే అసలు ఇదేంటి మా ఇళ్ళని కూడా మార్చేశారు. ఇదేందయ్యా ఇదే? అస్సలు ఎవడరా మార్చింది? కానీ బాగానే ఉందనుకోండి. అమ్మా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. హాయ్ బ్రో. ఎందుకు లేను మనకి గోళ. సర్లేండి, గొడవ ఎందుకులేండి. ఇదేంటి బస్ స్టేషనా? అదే అంతేలేండి. సరిపదండి వెళ్దాం. ఇక్కడే కదా గిగిపెట్టి అనుకొని వెళ్ళింది. గుర్తుకొస్తుంది గైస్. గొడవ ఎందుకు ఇందాక? సర్లేండి, దాని గురించి పట్టుకొచ్చు. అసలు మర్చిపోయాను డ్రైవింగ్, గైస్. అక్కడ అదేదో ఓల్డ్ బ్లాక్స్లుగా ఉన్నాయి. ఇక్కడే కదా? ఇటా? కాదు, ఇటు. అబ్బా, డ్రైవింగ్ మొత్తం మర్చిపోయింది గైస్. అమ్మో, ఇక్కడే కదా గైస్? ఇక్కడే గైస్. ఇక్కడే కల్తీరి పడిపోయాను. తీరాలు వేసి వస్తే అక్కడ ఎవరు ఉన్నారు, అదంతా జరిగింది. అబ్బా, గుద్దేసేవాడిని గైస్. పర్వాలా, ఏం కాదు. ఓ మై డియర్ భక్త, నిన్ను మైన్క్రాఫ్ట్లోకి పంపించింది అది నేనే. చూసావు కదా, మైన్క్రాఫ్ట్లోకి పంపించాను. ఎలా ఉందో నువ్వే చెప్పాలి. సరే, నాకెందుకు భక్త, నీ ఇష్టం, ఏదైతే చేసుకో, ఇంకెందుకు. కాకపోతే ముందు ఉండిద్ది, అది మనకి తెలీదు. సరే, ఇంకెందుకు, ఇంకా నీ ఇంటికాడు అంటే అన్యాయంగా నన్ను ఇరికిచ్చేసి ఆ మైండ్ క్రాఫ్ట్ ఏదో ఓల్డ్లో నన్ను ఇరికిచ్చేసి నెక్స్ట్ ఇంకో